పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. ఈరోజు రేపు తల్లి బిడ్డ పండుగ అనగా పునీత మోనికమ్మ పండుగను ఈరోజు కొనియాడుతున్నాం. రేపటి దినం పునీత అగస్టిన్ గారి యొక్క పండుగను మనము కొనియాడబోతూ ఉన్నాం. వీరిద్దరి యొక్క ప్రత్యేక మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ ఇండ్లలో మరియు మన విన్నపాలలో ముత్తంగి కేంద్రంలో విన్నపాలతో ఉన్న ప్రజల మీద దయచూపమని ఈరోజు మనం ప్రార్థించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభుని కల్పించుకుందాం. అలాగే ఈతర బాలశివరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ఈదర చిన్న రాయపరెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. టి రాజేశ్వర రెడ్డి రోజా సంతానవరం కొరకు రిపోర్ట్స్ నార్మల్ వచ్చినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశములను ప్రభుని కల్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మౌనికమ్మ కన్నీళ్లు కార్చినటువంటి ప్రతి ఒక్క అంశమును ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి పరిశుద్ధ గడియలో మీ కన్నీళ్లు, దానికి కారణమేమిటో అవన్నిటినీ ప్రభును కర్పించి ప్రార్థించుకోండి. Saint Monica shed her tears and prayed, and the result is she could save 2 souls. What is your tear? Let us offer today and pray about it. లూకా 7వ అధ్యాయం 13-14లో ఏడుస్తున్న ఒక స్త్రీని చూచి ప్రభు పలికిన మాట, చక్కటి మాట, ఏడవద్దమ్మా అని పలికి వెళ్ళి చనిపోయినటువంటి వ్యక్తిని సజీవంగా లేపాడని లూకా మనకు రిపోర్ట్ చేస్తూ ఉన్నాడు. Luke 7:13-14 we hear about a mother who wept because of their only son who was no more. And then Jesus said to her, "Do not weep." He went and touched that body, and the dead body came alive. మీ కన్నీళ్ళు ఏమిటో దానికోసం ఈరోజు ప్రభు మీ మధ్యలోనికి వచ్చే పరిశుద్ధ గడియ ఇది. వ్యాధి బాధలతో బాధపడుతున్న అనేక మందిని
యేసు ప్రభు సువిశేష పట్టణంలో దీవించినట్టు చదువుతున్నాం. సో మెనీ పీపుల్ హూ ఆర్ సిక్ జీసస్ వెంట్ అరౌండ్ హీలింగ్. మార్కు 5వ అధ్యాయం 28-29 వచనంలో 12 సంవత్సరాలుగా బాధపడుతున్న స్త్రీ, అలాగే 38 సంవత్సరాలుగా బాధపడుతున్న ఇంకొక స్త్రీ లూకా 13వ అధ్యాయం. ఈరోజు మన వ్యాధి ఏమిటో దానిని దేవుడు తాకి స్వస్థపరచునుగాక. మేబీ యు ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ సమ్ సిక్నెస్ ఆర్ వీక్నెస్ ఇన్ యువర్ లైఫ్. ప్రే as Jesus healed the woman after 12 years. Mark chapter 5, Luke 13-18 years. May the Lord heal us. పాడుదాం. నిన్ను చూస్తున్నాడు, ఆ రోజు వారి కన్నీళ్లు చూచిన దేవుడు. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును. విడువకుమా కన్నీలు విడువకుమా, అద్భుతం చేయును. విడువకుమా కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును. వ్యాధి బాధలో కుమిలి ఉన్న నిన్ను చూస్తున్నాడు. వ్యాధి బాధలో కుమిలి ఉన్న నిన్ను చూస్తున్నాడు. క్షణములోనే స్వస్థతనిచ్చి నిన్ను ఆదరించు. క్షణములోనే స్వస్థతనిచ్చి నిన్ను ఆదరించు. విడువకుమా కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మోనికా అనే ఈ గొప్ప తల్లి ఉత్తర ఆఫ్రికాలోని తగప్తా పట్టణంలో మంచి క్రైస్త కుటుంబంలో 332లో జన్మించింది. ఆమె పెరిగి పెద్దగా 20 ఏట పెట్రిషియోస్ అనే ఒక వ్యక్తితో వివాహం జరిగిందని చరిత్ర చెప్తుంది. ఇతడు ఒక అవిశ్వాసి అంట, అవినీతిపరుడు, మహాకోపి. ఆయనతో పాటు ఆమె అలాగే
ప్రేమతో జీవించి దంపతులుగా జీవించి వారికి 3 బిడ్డలను దేవుడు ప్రసాదించాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం, భర్త మాత్రం మారలేదు. కావున ఆమె సహనం, నిరంతర ప్రార్థన, ఆదర్శ జీవం అని తన జీవితంలో జీవించి చివరికి 370లో క్రైస్తవ మతం స్వీకరించి శాంతియుతమైన సాధు జీవితం గడిపారని వాక్యం చెబుతుంది. వినటానికి బాగుంది, కానీ అది 370లో జరిగింది. కానీ వెంటనే 1 సంవత్సరంలోనే ఆ భర్తను కూడా దేవుడు తీసుకున్నాడు. 370లో మారుతున్నాడు. 371లో పెటీసియస్ చివరిగా తన 39వ ఏట అనగా తన జీవితంలో పెళ్ళి అయిన 18 సంవత్సరాలు మోనికమ్మను విధవరాలుగా వదిలిపెట్టి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆ బాధ అయిపోయింది. తర్వాత తన కుమారునితో బాధ స్టార్ట్ అయింది. ఇన్ని సంవత్సరాలు పోరాడిన మరు సంవత్సరం తన యొక్క భర్తను కోల్పోయింది. ఇలా ఎన్నో సమస్యలతో, కొందరికి అప్పు సమస్యలు, ఇంకా కొంతమందికి ఒంటరితనం, ఇంకా కొంతమందికి వేరే విషయాల్లో కన్నీళ్ళు, ఇవన్నిటిని అర్పించి మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, కష్ట నష్టములు అన్నిటినీ ద్వితీయోపదేశ కాండం 28:12 అనుసారం మీలో చాలా జాతులకు అప్పితురు, కానీ మీరు ఏ జాతికి మీరు అప్పు పడరు అని ప్రవచనం మీ ఇంటిలో నెరవేరునుగాక. ఆమేన్. Deuteronomy 28:12 You will lend to other nations, but you will never take the loan. May the Lord bless you with those blessings. పాడదాం. అప్పు సమస్యలతో ఉన్నవారికి మోనికమ్మ పండుగ ద్వారా ఈ గుర్తును అర్పిద్దాం. అప్పులలో చిక్కుకొని నిన్ను చూస్తున్నాడు, అప్పులలో చిక్కుకొని నిన్ను చూస్తున్నాడు, తోడుండి నడిపించును ఏనాడు విడువడు, తోడుండి నడిపించును ఏనాడు విడువడు, విడువకుమా కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును. కన్నీళ్లు కార్చి కుటుంబాన్ని రక్షించినటువంటి పునీత మోనికమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. With the tears as you saved your family, send Monica. Pray for us. రెండో గుర్తును అర్పించి ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మోనిక అంటే ఆ పేరుకు అర్థం ఏకాంతం, ఒంటరి అని అర్థం. ఆమె పేరు కూడా అదే అర్థం.
అలాగే ఆమె జీవితం మిగిలిపోయినటువంటి ఒక పరిస్థితి. కానీ ప్రార్థనతో ఆమె ఏకాకిగా లేదు, దేవునితో ఉన్నానని గుర్తించింది. ఇద్దరు వ్యక్తులను మార్చగలిగింది. మోనికా మీన్స్ సంబడి హూ ఫీల్స్ సాలిట్యూడ్, దోస్ హూ ఫీల్ లోన్లీ, సంథింగ్ లైక్ దాట్. ఈ గుర్తులో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఎదురు గాలితో నా పోరాటం, నా జీవితంలో దేవుడు ఎక్కడ ఉన్నాడని కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకు గొప్ప పునీతులు కూడా కొన్నిసార్లు అనుకున్నారంట, ఇంగ్లీష్లో డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అంటారు. అంటే అంధకారంలో ప్రవేశించినటువంటి అనుభవాన్ని పునీతులు కూడా అనుభవించారంట. సెయింట్స్ వెంట్ త్రూ దాట్. అలాగే మన జీవితంలో జరుగుతుంటాయి. గాలి కొట్టుకుపోతున్నటువంటి జీవితంలాగా అనిపిస్తుంది. మత్తయి సువార్త 14:29-31 ఆ గాలికి కొట్టుకుపోతున్నటువంటి జీవితంలో యేసుప్రభు దారిలో వచ్చి పేతురుతో పాటు అందరినీ రక్షించాడు. అదే సంఘటన మీ ఇంటిలో జరుగునుగాక. ఆమేన్. Matthew 14:29-31 It looks as if the wind is blowing against your boat. You are not able to proceed, but Jesus walks towards you and saves you the way he saved Peter and all the disciples. ఎదురుగాలితో మనకున్న పోరాటం, మోనికా లాంటి జీవితంలో కలిగిన పోరాటం మీకు కూడా ఉండవచ్చు. ప్రార్థనతో పాడదాం. ఆ గాలిని అణిచివేసి, తుఫానును అణిచివేసి, సముద్రమును శాంతపరచి మీ కుటుంబాన్ని దేవుడు ముందుకు సాగించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ఎదురుగాలితో పోరాటమా నిన్ను చూస్తున్నాడు, ఎదురుగాలితో పోరాటమా నిన్ను చూస్తున్నాడు. నీ పడవలో ప్రవేశించెను నెమ్మదినిచ్చెను. నీ పడవలో ప్రవేశించెను నెమ్మదినిచ్చెను. విడువకుమా కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును మన యేసు. పునీత మోనికమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. కన్నీటితో కుటుంబాన్ని రక్షించిన మోనికమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ మోనికా, Pray for us. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరూ కలిసి మోనికమ్మ పండుగ ద్వారా, రేపటి దినం అగస్టీన్ గారి పండుగ ద్వారా
అందరికీ సంరక్షణ, మీ ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేక ప్రొటెక్షన్ కలగాలని ప్రభుని ప్రార్థించండి. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును మరియు నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును ఇక్కడ జరుగుతున్న ప్రతి ప్రోగ్రామ్ ని మా ప్రయాణములలో సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. సెయింట్ మోనికా, మా కొరకు ప్రార్థించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, 18 సంవత్సరాలు భర్తతో పోరాటం, తర్వాత దానికి ముందు 1 సంవత్సరంలో రక్షింపబడ్డాడు, చనిపోయాడని ఇప్పుడే చెప్పాను. అది అయిపోయింది, సంవత్సరాన్ని అయిపోయింది అని అనుకున్నది. కానీ 17 సంవత్సరాల వయసులో తన కొడుకు అగస్తీన్ అపమార్గం పట్టాడని చరిత్ర చెప్తుంది. ఆమె ఆయనను మార్చటానికి పడిన బాధలు, కన్నీలు ఎంతో ఎంతో అని చరిత్ర చెప్తుంది. ఆయన మనిషి యుజం అనే దేవుడు, సైతాను ఇరువురు నిత్యులు సమానులు అని ఒక మతమునకు చెందినటువంటి ఆ గొప్ప నమ్మకాన్ని ఆయన నమ్మాడని చరిత్ర చెప్తుంది. తన జీవితంలో ఆ మంచిని ఎన్నుకోకుండా చెడును తాను ఎన్నుకొని చివరికి తన జీవితంలో ఒక స్త్రీని తోడుగా ఉంచుకొని 17 సంవత్సరాలు అక్రమ జీవితంలో జీవించాడని చరిత్ర చెప్తుంది. ఆయన కోసం ఆమె కార్చిన కన్నీలు, వేదన, దుఃఖము అనేకమైనది. మోనికా చివరిగా తన జీవితంలో నమ్మకంతో దేవుని కన్నీటితో ప్రార్థన చేసి కన్నీరు వృద్ధ కాదని తన జీవితంలో నిరూపించింది. చివరిగా రోమ్ నగర్లో ఆయనకి తన జీవితంలో ఒక జ్ఞానస్నానం ఇప్పించి ఒక మంచి క్రైస్తవుడిగా ఆమె తీర్చిదిద్దింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇంత ప్రార్థన చేస్తున్నాను, నా కుటుంబంలో ఎన్ని కష్టాలు, బాధలని. అవన్నిటిని ఈరోజు మౌనికమ్మగా పండుగ ద్వారా ప్రభును కర్పిస్తూ 1 సామెలు 1వ అధ్యాయం 10వ వచనంలో కన్నీరు మున్నీరుగా ఏడ్చింది సామువేలు కోసం, సామువేలుని చూడాలని అన్న. ఇక్కడ మౌనిక ఏడ్చింది. ఇప్పుడు మీరు కూడా ఏడుస్తున్నారా మీ పిల్లల కోసం? ఇప్పుడు మీ ఏడ్పులకు, కన్నీటికి మౌనిక పండుగ ద్వారా మీకు జవాబు దొరుకునుగా. ప్రార్థనతో పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును. విడువకుమా, కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును. విడువకుమా, కన్నీరు విడువకుమా,
అద్భుతం చేయును. మోనికమ్మ కన్నీటిని ఆనాడు చూసాడే, మౌనికమ్మ కన్నీటిని ఆనాడు చూశాడే. ఆమె ప్రార్థనతో ఉపవాసముతో కుమారుడగు క్రీస్తును మార్చిందే. ఆమె ప్రార్థనతో ఉపవాసముతో కుమారుడు అగస్తీనును మార్చిందే. విడువకుమా కన్నీరు విడువకుమా, నీ కన్నీలు ప్రభువే తుడచును. మీరు మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం ఏడుస్తున్న ఏడ్పులు మీకు తెలుసు. ఈ పండుగ మీకు తప్పక ఆన్సర్ దొరుకుతుందని మీకు నిరూపించే పండుగ కావున పునీత మోనికమ్మ మీకోసం ప్రార్థించునుగాక. దిస్ ఈస్ అ ఫీస్ట్ వేర్ ఎవ్రీ టియర్ విల్ బి వైప్డ్ అవే. She cried for her husband, she won the soul. She cried for her son and she earned the soul of her son. He became a mighty man later. మీ పిల్లలు కూడా అలాగే మీ కుటుంబంలో కూడా మారుదురుగాక. ప్రార్థనతో ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా పిల్లల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కన్నీటికి వెలువనివ్వాలని ఎదురు చూస్తున్న మా మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను భార్య భర్తల మధ్యలో సైతాను బాంధ్యములో ఉన్న కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇప్పుడు కూడా తప్పిపోతున్న పిల్లల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తల్లుల ఏడ్పులతో ఉన్నటువంటి తల్లుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విశ్వాసమును కోల్పోయే స్థితిలో ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల కోసం తల్లిదండ్రుల కోసం పిల్లలు ఏడుస్తుండగా వాళ్ళు కన్నీటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న అనేక ఉడకాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు విన్నపాలు ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ చాట్ ద్వారా ఇస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మోనికమ్మ తన కుమారుడు రేపటి దినమైన పండుగ అగస్తీన్ గారితో ఇలా చెప్పిందంట. నా కుమారా, నా జీవితంలో నాకు ఒకే ఒక కోరిక ఉంది. అది నిన్ను ఒక మంచి కథోలికునిగా చూడడం అనేది. ఆమెను చాలా చెప్పి ఇలా చెప్తుంది, ప్రభు నేను సహనముతో అడిగిన దానికన్నా అధికముగా అనుగ్రహించారని చెప్తుంది. అంటే మనం సహనంతో అడిగితే మనం అడిగిన దానికంటే దేవుడు మనకి ఇస్తాడంట. షీ ఈస్ టాకింగ్ టు హర్ సన్ హూస్ ఫీస్ట్ డే టుమారో వీఆర్ సెలబ్రేటింగ్ సెయింట్ అగస్టిన్ అండ్ షీ టెల్స్ హిమ్, మై సన్, ఐ ప్రేడ్ విత్ అ గ్రేట్ డెలిజెన్స్ అండ్ పేషెన్స్ అండ్ గాడ్ గేవ్ మీ మోర్ దెన్ వాట్ ఐ డిజర్వ్డ్. ఇప్పుడు ఐ హ్యావ్ బీన్ ఏబుల్ టు సీ యూ అస్ అ బ్యాప్టైజ్డ్ మ్యాన్. తర్వాత ఒక కోరిక కూడా పెట్టింది. ఎలా తల్లిదండ్రులు మాలాంటి గురువుల మీద ఆశపడుతూ కోరికలు పెడతారు, డబ్బు కోసం కాదు. ఈమె అనుకున్న కోరిక ఎలాంటిదో ఒకసారి చూడండి. నేను నిన్ను కోరినది ఒకటే, దేవుని పీఠము ముందు ఎప్పుడు నన్ను మరొక జ్ఞాపకం పెట్టుకో అని అడిగిందంట. కుమారుని మార్చింది, భర్తను మార్చింది.
ఆమె కోరినది ఒకటే, నీవు బలిపీఠం వద్ద పూజ చేసినప్పుడల్లా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఓన్లీ వన్ థింగ్ అస్ అ మదర్ షీ రిక్వెస్టెడ్ బ్యాక్, whenever you go to the altar, please remember me as your mother at the altar. అంత గొప్ప స్త్రీ. ఈరోజు మన చాలామంది కుటుంబాలలో నిరుత్సాహంలో ఉండవచ్చు, బాధలలో ఉండవచ్చు. మీ ఓపికను దేవుడు మెచ్చుకుంటాడు, దీవిస్తాడు. మీరు శుభదినంలో వచ్చి శుభకార్యములు జరిగి సాక్షులుగా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రోగ్రాంలో ఆ రోజు ఫాదర్ గారు అన్నారు అని కన్నీటి సాక్ష్యం మీలో అనేక మంది చెప్పబోతున్నారు. ఇది సత్యం. మోనికమ్మ గారా మా కోసం ప్రార్థించండి. పునీత అగస్టిన్ గారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థనతో పాడి ముగిస్తాం. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థిద్దాం. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుస్తాడు. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును. విడువకుమా కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును. విడువకుమా కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును. బర్క్మాన్స్ గారు తమిళంలో పాడిన పాట చివరిగా తమిళంలో కూడా పాడదాం. అపశాపముతో పోరాటమా నిన్ను చూస్తున్నాడు. పాపశాపముతో పోరాటమా నిన్ను చూస్తున్నాడు. విలువైన రక్తం చిందిన జాలి హృదయంతో చూస్తున్నాడు. విలువైన రక్తం చిందిన జాలి హృదయంతో చూస్తున్నాడు. ఉన్నై కాంగిరా உன் கண்ணீர் துடைக்கின்றார். நீ அழ வேண்டாம், அழ வேண்டாம். அதிசயம் செய்திடுவார் ప్రభు, అద్భుతం చేయును. నీ కన్నీలు మోనికవలే తుడచును. ప్రార్థనతో పాడి ముగిస్తాం. అభిషేక్ అనే వ్యక్తి పేరు మాత్రం అభిషేక్, నాకు అభిషేకమే లేదు అని ఏడుస్తూ ఉన్నాం. భయపడకు, నీ జీవితంలో శుభదినములు దేవుడు ఆసనమౌనని పలుకుతూ ఉన్నాడు. ప్రార్థనతో పాడినప్పుడు ఈరోజు అనేక మంది కన్నీటితోనే ఉన్నారు. అలా పాడుతుంటేనే కన్నీళ్ళు కార్చారు. అంటే అది దేనికి గుర్తంటే ప్రభు మిమ్మల్ని తాకుతున్నాడు అని అర్థం. సో మెనీ పీపుల్ as we are singing this hymn, you are in tears. It's a sign God is touching you and wiping away your tears. ఇటువైపు మొత్తం దురద వచ్చేసి ఎర్రగా మారిపోతుంది చర్మం అంతా. అలాంటి ఒక స్త్రీని దేవుడు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును
నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అమెరికాలో, న్యూజిలాండ్లో ఎవరో వ్యక్తులు ఒక ఉద్దేశం కోసం అడుగుతున్నారు. మీరు నివసించే స్థలం అమెరికా, న్యూజిలాండ్. అక్కడ త్వరలోనే దేవుడు మీ ఇంటిలో అద్భుతాలు చేస్తాడు. తల వంచి మౌనికమ్మ ప్రార్థన ద్వారా, రక్షించినటువంటి అగస్తీన్ గారు ప్రార్థన ద్వారా, తర్వాత మనం మరునాడు శిరచ్ఛేదనం చేయబడిన బప్తిస్మ యోహాను పండుగ, 3 పండుగలు కరెక్ట్గా 2-3 రోజులు వస్తున్నాయి. గమనించండి. ఈరోజుతో మనం ఇంకా ఒక రోజే ఉంది. ఎల్లుండి నుంచి మనం నవదిన ప్రార్థనలు స్టార్ట్ చేయబోతున్నాం. అమ్మ మరియ తల్లి వేలాంగణి పండుగ సందర్భంగా ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో విల్ బి బిగినింగ్ ద నొవీనా ప్రేయర్ టు అవర్ లేడీ ఆఫ్ వేలాంగణి, అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్. సో ఇన్ ద మార్నింగ్ 6:30 and 3 o'clock prayer will be special prayer of novena. ఉదయం 6:30 పూజ, 3 గంటల ప్రార్థనలో నవదిన ప్రార్థనలు చదువుబడతాయి. మీ యొక్క ప్రార్థనలు అర్పిస్తూ విన్నపాలు రాసి పెట్టుకొని ప్రార్థిస్తూ ఉండండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you, remain with you forever and ever. విడువకుమా, కన్నీరు విడువకుమా. ప్రభు మౌనిక కన్నీటిని తుడచినట్లు నీ కన్నీలు తుడచి అద్భుతం చేయును, ఇది నిశ్చయం జరుగును.